కింద తరగతిలో మనం 8వ తరగతి పాఠ్యాంశమైనటువంటి అమ్మ కోసం అనేటువంటి పాఠ్యాంశంలో కవిని గురించి నేపథ్యాన్ని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు పాఠ్యాంశంలో మొదటి పద్యాన్ని గురించి చెప్పుకుందాం. కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి వినత కద్రువ వీరి మధ్య జరిగినటువంటి పందెంలో కద్రువ మోసపూరితమైనటువంటి విధంగా వినతను ఓడించింది. ఆ వినత అన్నమాట ప్రకారం కద్రువకు కొన్ని సంవత్సరాలుగా తాను తన బిడ్డ ఇరువురు కూడా దాస్యాన్ని చేస్తూ వస్తూ ఉంటారు. ఆ దాస్యానికి గల కారణం ఏంటి అని ఒకరోజు తన కుమారుడు అడుగుతాడు. ఆ సన్నివేశాన్ని నన్నయ్య ఏ విధంగా వర్ణించాడో ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాం. పువ్వు గుర్తు కలిగినటువంటి పద్యం ఇది. చాలా ముఖ్యమైనటువంటి పద్యం, కంఠస్థం చేయవలసిన పద్యం. ఒకసారి చాలా శ్రద్ధగా వినండి. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియును కలనాకు ఈ పనింబాయక వీపునందవడు పాముల మోవను వారికిం పనుల్ సేయను ఏమి కారణము సెప్పుము దీనిన్ పయోరుహాననా. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియును కలనాకు ఈ పనింబాయక వీపునందవడు పాముల మోవను వారికిం పనుల్ సేయను ఏమి కారణము సెప్పుము దీని పయోరుహాననా. ఆయత పక్ష తుండ హతిన్ ఆ ప్లస్ కులశైలములు అక్కుల శైలములు త్రికసంధిమ ఎల్లన్ ఉగ్గుగా చేయున్ మహాబలంబును ప్రసిద్ధియును కల నాకు ఈ పని పాయక వీపునందు ప్లస్ అవడు వీపునందవడు ఉత్వసంధి పాముల మోవను వారికిం బనుల్ సరళాదేస్తుంది సేయను ఏమి కారణము సెప్పుము దీని పయోరుహానన పయోరుహ ప్లస్ ఆనన పయోరుహానన. సరే, వినతను తన కుమారుడైనటువంటి గరుత్మంతుడు ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు, ఏమడుగుతున్నాడో ఓసారి పద్యం ద్వారా మనం చూస్తే, పయోరుహానన పయోరుహము అంటే పద్మం, పయోరుహం అంటే పద్మం, ఆననము అంటే ముఖం, ఆననం అంటే ముఖం. అంటే ఇక్కడ తల్లిని సంబోధిస్తున్నాడు. పద్మం వంటి ముఖం కల ఓ తల్లి, పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఓ తల్లి, ఆయత విశాలమైనటువంటి చాలా పొడవైనటువంటి విశాలమైనటువంటి పక్ష రెక్కల యొక్క, పక్ష అంటే రెక్క, పక్ష అంటే పక్ష అంటే రెక్కమ, రెక్కల యొక్క, తుండ ముక్కు యొక్క, తుండ అంటే ముక్కు అంటే బాగా పదునైనటువంటి వాడి అయినటువంటి ముక్కు అని, ముక్కు యొక్క, హతిన్ దెబ్బల చేత, విశాలమైనటువంటి రెక్కల యొక్క ముక్కు యొక్క దెబ్బల చేత అంటే రెక్కల యొక్క ముక్కు యొక్క దెబ్బల చేత ఆ కులశైలములు అక్కుల శైలములు ఆ ప్లస్ కులశైలములు అక్కుల శైలములు, శైలము అంటే పర్వతం, శైలం అంటే పర్వతం, పర్వతం కొండ అద్రి అంటే కుల పర్వతాలు అంటే శ్రేష్టమైనటువంటి పర్వతాలు. ఈ కుల పర్వతాలు అంటే ఇవేమా హిమవంతం, హేమకూటం, వింధ్యము, విషధము, మాల్యవంతము, గంధమాదము, మేరు, ఇవి శ్రేష్టమైనటువంటి కుల పర్వతాలు. ఈ 7 కుల పర్వతాలన్నింటినీ కూడా ఎల్లన్ అన్నింటినీ కూడా ఉగ్గుగా పిండిగా, ఉగ్గుగా అంటే పొడి పొడిగా పిండిగా చేయునటువంటి మహాబలంబును గొప్ప బలాన్ని, మహా అంటే గొప్ప బలాన్ని, ప్రసిద్ధియును ప్రసిద్ధి అంటే గొప్ప కీర్తిని కల నాకు కలిగినటువంటి నేను, అంటే ఇక్కడ నేను అంటే ఎవరు, గరుత్మంతుడు అడుగుతున్నాడు కదా, కలిగినటువంటి గరుత్మంతుడు ఈ పనిని పాయక విడువకుండా అవడు నీచమైనటువంటి, అవడు అంటే నీచమైన
పాములన్ పాములను మోవను మోయడానికి. అది ఎక్కడ? పాములను, ఈ యొక్క పాములను వీపునందు, నా యొక్క వీపు మీద, మోవను మోయడానికి, వారికి ఆ యొక్క పాములకు పనులు అంటే సేవలు చేయను చేయడానికి కారణము కారణము ఏమిటి ఏమి కారణము ఏమి కారణం ఏమిటి? దీని ఈ విషయాన్ని చెప్పుము, నాకు చెప్పు అని ఇక్కడ గరుత్మంతుడు అడుగుతాడు. పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఓ తల్లి విశాలమైనటువంటి రెక్కల యొక్క ముక్కు యొక్క దెబ్బల చేత శ్రేష్టమైనటువంటి ఆ కుల పర్వతాలన్నింటినీ పిండి చేసేటువంటి గొప్ప బలాన్ని కీర్తిని కలిగినటువంటి నేను ఈ పనిని విడవకుండా నీచమైనటువంటి పాములను వీపు మీద మోయడానికి, ఆ పాములకు సేవలు చేయడానికి ఏమి కారణము? ఈ విషయాన్ని గురించి నాకు చెప్పుము అని ఆ గరుత్మంతుడు తన తల్లిని ప్రశ్నిస్తాడన్నమాట. ఈసారి చూడండి. పయోరుహానన పద్మం వంటి ముఖం గల ఓ తల్లి, ఆయత విశాలమైనటువంటి పక్ష రెక్కల యొక్క తొండ ముక్కు యొక్క హటిన్ దెబ్బల చేత అక్కుల శైలములు ఆ కుల పర్వతాలన్నింటినీ కూడా నుగ్గుగా పిండిగా చేసేటువంటి మహాబలమును గొప్ప బలాన్ని ప్రసిద్ధిను గొప్ప కీర్తిని కల నాకు కలిగినటువంటి నేను ఈ పనింపాయక ఈ పనిని విడవకుండా అవడు పాములన్ నీచమైనటువంటి పాములను వీపునందు మోవను, నా యొక్క వీపు మీద మోవను, వారికి ఆ యొక్క పాములకు సేవలు చేయడానికి ఏమి కారణము ఏమిటి? దీనిని చెప్పుము, ఈ విషయాన్ని గురించి నాకు చెప్పు అని ఆ యొక్క గరుత్మంతుడు తన తల్లిని ప్రశ్నిస్తాడు. ఒకసారి భావించండి. పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఓ తల్లి విశాలమైనటువంటి రెక్కల యొక్క ముక్కు యొక్క దెబ్బల చేత శ్రేష్టమైనటువంటి పర్వతాలన్నింటినీ కూడా పిండిగా చేసేటువంటి గొప్ప బలాన్ని కీర్తిని కలిగినటువంటి నేను ఈ నీచమైనటువంటి ఈ యొక్క పాములను వీపు మీద మోయడానికి, వారికి సేవలు చేయడానికి ఏమి కారణము? ఆ విషయాన్ని నాకు చెప్పు. ఎందుకు చేస్తున్నాను సేవలు అని ఈ విషయం గురించి నాకు చెప్పుము అని గరుత్మంతుడు తన తల్లిని గనకను ప్రశ్నిస్తాడు. పాములు అంటే ఇక్కడ సర్పాలు, అవునా? సర్పాలు, పన్నగం, భుజగం, ఫలి అన్నా కూడా పాములు అన్నమాట. అర్థమైంది అనుకుంటాను. సులువైనటువంటి పద్యమే, అర్థం చేసుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది ఈ యొక్క పద్యం. సరే, గరుత్మంతుడు తన యొక్క తల్లిని ప్రశ్నించాడు. దానికి తన తల్లి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి చూద్దాం. వచ్చినమ్మ అని అడిగిన వినత తనకు కద్రువతోడి పన్నిదంబునైన దాసిత్వమును చెప్పి ఇట్లనియే. సరే అని అడిగాడు గరుత్మంతుడు. తర్వాత వినత తనకు కద్రువతోడి పన్నిదంబునైనా తనకు కద్రువకు జరిగినటువంటి పందెం గురించి, ఆ పందెంలో ఓడిపోయి నేను దాసిత్వాన్ని చేస్తున్నాను అని చెప్పి ఇట్లనియే ఈ విధంగా ఉంటుంది. ఏముంటుందో చూడండి కందపద్యం. నీకతనమున నా దాస్యము ప్రాకుటముగా పాయునని నా పలుకెడలోనం జేకొని ఊరడి నిర్గత శోకస్థితి నున్నదాన జువే ఖగేంద్ర. నీకతనమున నా దాస్యము ప్రాకుటముగా పాయునని నా పలుకెడలోనం జేకొని ఊరడి నిర్గత శోకస్థితి నున్నదాన జువే ఖగేంద్ర. ఖగేంద్ర, ఓ ఖగము అంటే పక్షి, పక్షులకు ఇంద్రుడు. ఖగ ప్లస్ ఇంద్ర, ఖగేంద్ర గుణసంధి. ఓ పక్షిరాజా, నీ కథనమున నీ వల్ల నా దాస్యము నా యొక్క దాసిత్వము ప్రాకుటముగా అందరికీ తెలిసేలా ప్రసిద్ధముగా పాయు పోతుంది అని నా మీ అన్న అనూరుడు చెప్పగా పలుకెడలో నంజేకొని ఆ యొక్క పలుకులను నా యొక్క మనస్సులో ఉంచుకొని ఊరడి నిర్ఘతన్ నన్ను నేను ఓదార్చుకొని శోక స్థితి నున్నదానంజువే
ఆ శోకాన్ని దిగమింగుకుని ఉంటున్నాను. ఆ యొక్క శోకాన్ని దిగమింగుకుని ఉంటున్నాను. నీ వల్ల నా యొక్క దాస్యం పోతుందని మీ అన్న అనూరుడు చెప్పగా ఆ మాటలు నా యొక్క మనస్సులో ఉంచుకొని దుఃఖాన్ని దిగమింగుకుని ఉంటున్నాను అని అంటూ మళ్ళా వచనం వచ్చిందమ్మా. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందును కలయది. కావున నీ ఎట్టి సత్పుత్రుడు బడసియు దాసినై ఉండుదాననే అనిన వైనతేయుడు తద్దియు దుఃఖితుండై యొక్కనాడు కాద్రవేయులకెట్లనియే. చూడండి, కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట. ఇడుములు అంటే కష్టాలు. సమర్థవంతులైనటువంటి కొడుకులు ఉంటే తల్లిదండ్రుల యొక్క కష్టాలు తీరుతాయి అన్న విషయము ఎందునూ కలయది, ఎక్కడైనా ఉన్నదే, సహజమైనటువంటి విషయమే. కాబట్టి నీ ఎటువంటి సత్పుత్రుడు బడసి సమర్థవంతుడైనటువంటి కొడుకును కలిగినటువంటి నేను ఇంకా దాస్యమై ఉండుదాననే, ఇంకా నేను దాసిత్వాన్ని చేయాల్సి వస్తుందే అని ఆ యొక్క వినత చెబుతుంది. ఆ మాటలకు ఏనైనా అని చెప్పగా విన్నటువంటి వైనతేయుడు అంటే వినత కుమారుణ్ణి వైనతేయుడు అంటాం. ఆ యొక్క వైనతేయుడు తద్ధయు దుఃఖితుండై బాగా ఏడ్చి, తల్లి చెప్పిన ఆ యొక్క మాటకి బాగా ఏడ్చి దుఃఖించి ఒక్క రోజు కాద్రవేయులకెట్లని. కాద్రవేయులు కద్రువ కుమారులు, కాద్రవేయులు అంటే సర్పాలు. ఆ సర్పాల దగ్గరికి వెళ్లి ఈ విధంగా అంటున్నాడు, ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి గరుత్మంతుడు అడిగారు, విశాలమైనటువంటి రెక్కల యొక్క ముక్కు యొక్క దెబ్బల చేత శ్రేష్టమైనటువంటి పర్వతాలన్నింటినీ పిండి చేసేటువంటి గొప్ప బలాన్ని, కీర్తిని కలిగినటువంటి నేను ఈ నీచమైనటువంటి పాములను మోయడానికి, వాటికి సేవలు చేయడానికి ఏమి కారణం చెప్పు అని అడిగితే తన యొక్క తల్లి ఈ విధంగా పందెంలో కద్రువుక నాకు పందెం జరిగింది, ఆ పందెంలో నేను ఓడిపోయి దాసిత్వాన్ని చేస్తున్నాను అని చెప్తే నీ వల్ల నా యొక్క దాస్యం పోతుంది అని మీ అన్న చెప్పగా ఆ మాటలు నా మనసులో ఉంచుకుని దుఃఖాన్ని దిగమింగుకుని ఉంటున్నాను. సమర్థులైనటువంటి కొడుకులు ఉంటే తల్లిదండ్రుల యొక్క కష్టాలు తీరిపోతాయన్న విషయం తెలిసిందే. నీ వంటి సమర్థులైనటువంటి కొడుకును కన్న నేను ఇంకా ఈ దాసిత్వాన్ని చేయాలా అని చెప్పగా ఆ మాటలు విన్నటువంటి ఆ యొక్క గరుత్మంతుడు బాగా ఏడ్చి పాముల దగ్గరికి వెళ్లి ఈ విధంగా అంటున్నాడు. ఏ విధంగా ఏ విషయమైనటువంటి మాటలు చెప్తాడో ఆ మాటలు ఏంటివో మనం రేపటి తరగతిలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఈ వీడియోలో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. చక్కగా అన్ని విషయాలు చెప్పానని భావిస్తున్నాను. మీకు అందరికి అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. అందరికీ నమస్కారం.